హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పనికి కొద్దిగా లేటుగా వెళ్తున్నాను. ఎందుకంటే 2 రోజుల నుంచి మాకు మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిగా ఆగిపోయి మంచినీళ్ళు పట్టుకొని అలాగే బట్టలు ఉతుక్కొని వెళ్దామని చెప్పేసి నైట్ బట్టలు నానబెట్టాను. తీరా చూస్తే నైట్ ఏ టైంలో పోయిందో కరెంటు పోయింది. కరెంటు పోతే ఇప్పుడు కుళాయిలు రాలేదన్నమాట. బోర్ నీళ్ళే మోసుకొని అయితే బట్టలు అయితే ఉతికాను. అయితే నాన్న పని వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు వెళ్ళాలి. నా సెల్దన్నము అలాగే వాటర్ అన్నమాట. ఇప్పుడైతే తీసుకొని నేను వెళ్ళాలి. వెళ్తున్నాను. అక్కకు ఫోన్ చేశాను నాన్న ఎదురుగా రమ్మని. ఎందుకంటే తోటలోంచి ఒక్కరం వెళ్ళలేము. అయితే నాన్న వస్తున్నాడు అన్నమాట. నేను కొద్దిగా దూరం వెళ్ళాను అనుకో, అక్కడికి వస్తాడు. అప్పుడు నాన్న నేను కలిసి వెళ్తాము. నేను అనుకున్నాను నీళ్ళు వస్తాయి కదా, ఈజీగా బట్టలు ఉతికేసుకుంటూ నీళ్ళు అయితే పట్టేసుకుందాం, అలాగే నీళ్ళు కూడా తీసేసుకుందాం. బట్టలు మొక్కలకు కూడా 4 రోజుల నుంచి నీళ్ళే లేదు, అరటి మొక్కలు పూల మొక్కలు కదిని అని చెప్పేసి అన్ని పనులు చేసుకొని 1 గంట లేటుగా వెళ్దామని ఆగాను. నేను ఏదైనా సుఖంగా ఈజీగా చేసుకుందామని ఆలోచిస్తాను, కానీ అది జరగదు. దేవుడికి ఇష్టం ఉండదేమో, నువ్వు ఎక్కడ సుఖపడతావు కష్టపడు అని. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా, మేము తోటలోకి వెళ్ళిపోయిన తర్వాత కుళాయిలు వేసేస్తారు. కరెంట్ వచ్చాక మళ్ళీ మేము వెళ్ళేసరికి ఇంకా నీళ్ళు ఉండవు. ఇంకా బోర్ నీళ్ళే మోసుకోవాలి వాడుకోవడానికి, ఆవులకి కూడా మోసుకోవాలి, అలాగే మంచినీళ్ళకి కూడా కొద్ది దూరం వెళ్ళి బోరి అయితే తెచ్చుకోవాలి. ఇదండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అయిపోతుంది. తక్కువ 8 అయిపోతుంది అన్నమాట. 12:30 1 గంట లోపు అయితే బయలుదేరి వచ్చేస్తాము. ఎందుకంటే ఎండకు అస్సలు ఉండలేకపోతున్నమాట. ఉన్న వేస్ట్. ఎందుకంటే నీళ్ళు తాగి చెట్ల కింద కూర్చుంటున్నాం తప్ప పని అయితే చేయలేకపోతున్నాము. కొద్దిగా ఎండ రాకముందే పని అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇంకెక్కడి నుంచి అయితే అన్ని తుప్పలే ఉంటాయి. ఈ తుప్పల్లోంచి వెళ్ళాలంటే కొద్ది భయంగా ఉంటుంది ఒక్కరం కాబట్టి. నాన్న చూడ ఫోటో తీస్తున్నాను. మనం తోటకైతే చేరుకున్నామండి. అయితే ఇది వచ్చేసి ఖాళీ ప్లేస్లో టాటరెట్టి తీయించేశారు, కానీ చెట్టు మొదలే ఉన్నవి మేము కత్తులతో నరికి అయితే ఆ తుప్పంతా తీయాలన్నమాట. ఎందుకంటే పిక్కలు కాసేటప్పుడు ఆ పిక్కలు తీయడానికి కష్టమైపోద్ది కదా, అందుకని చెప్పేసి మేము ఈ చెట్టు చుట్టూ అయితే క్లీన్ చేస్తున్నాం అన్నమాట. అయితే అనుకోవచ్చు, నేను రోజు తోటకి వెళ్తున్నాను కదా, వీళ్ళది అయ్యి ఉంటుంది, దగ్గర 10-5 ఎకరాలు ఉండొచ్చు, చేసుకునేవాడికి ఏం పర్లేదు, అదంతా రాసేస్తారు అనుకోవచ్చండి. అదేం కాదు, మాకైతే ఉన్నది కొద్దిగే. అప్పుడు వీడియోస్ పెట్టాను చూడండి, అప్పుడు అనమాట మా దాంట్లో చేసాము అదే. ఇది వచ్చేసి 24 ఎకరాలంట. అందుకని చెప్పేసి మేము 2 వారాల నుంచి చేస్తున్నాము. అయితే మొన్నటి వరకు నాన్న ఆవిడే చేసేవాళ్ళమే. ఇప్పుడు వచ్చేసి 3 ఎక్స్ట్రా అయితే వచ్చారు. ఈరోజు ఆవిడ వచ్చిందంట. మొత్తం పనులు ఎంతమంది? వాళ్ళిద్దరు, వాళ్ళు 3, 5, నాన్న నేను 7. ఎందుకంటే పిక్కలు వచ్చేస్తున్నాయి. మరి పిక్కలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం త్వరగా చేసుకోకపోతే ఇంకా అవ్వదనమాట. చూడండి ఎలా దిగాయో గుత్తులు. ఈ ఇయర్ అయితే వాళ్ళ పిల్లలు ఒకవేళ హాలిడేస్ ఇస్తే వాళ్ళే ఏరుకుంటారు పిక్కలు, లేదంటే మమ్మల్నే పెడతారన్నమాట. మనకి మన ఇంటి దగ్గర ఆవులు చూసుకొని మన తోటలో ఏరుకుంటే సరిపోద్ది అదనమాట. ఓకే ఫ్రెండ్స్, పనిలోకి అయితే వెళ్ళిపోతాను, వచ్చేసాను.
ముళ్ళు గుచ్చుకొని బ్లడ్ వస్తుంది. ఇప్పుడే అయితే గంజన్నాలు తాగాము. అస్సలు గాలేయట్లేదు. మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు గంజన్నం తాగి అయితే కూర్చోవడానికి అవ్వదనమాట. గంజి తాగేసినమ్మటే మళ్ళీ పళ్ళు చేరేయాలి. ఎవరైనా జిబ్బులు వాడుతున్నారండి ఈ రోజుల్లో? మా ఇంట్లో అయితే జిబ్బులు ఉన్నాయి. ఈ నైట్ వచ్చేసి మటన్ కర్రీ. నాకు మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ అయితే అంత ఇదిగా తినను, కానీ మటన్ అయితే అటు ఇటు తిరుగుతూనే ఇలా ముక్కలు తీసుకుని అయితే తినేస్తా, అంత ఇష్టం. అప్పుడు వేసిన దానికి ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా, అయితే మళ్ళీ ఒక సీటీ తీసుకొచ్చాను, కానీ వేయడానికి అయితే ఖాళీ లేదనమాట. పనికి వెళ్ళిపోతున్నాను కదా, అందుకని చెప్పేసి అయితే వేయలేదు. ఏదో ఒక టైం చూసుకొని అయితే వెయ్యాలి. చూడండి ఎలా ఉందో. ఆ కొద్దిగా ఉండిపోవడం వల్ల అయితే బాగాలేదు. నేను ఎందుకు వేస్తున్నానంటే, ఒకసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేటప్పుడు మిక్సీ పై మూత అయితే తూలిపోయి ఇదంతా పడిపోయి నా 2 కళ్ళల్లో కూడా పోయింది. ఆ రోజు సండే అన్నమాట. ఎంత దారుణం అంటే, అల్లం వెల్లుల్లి అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. ఇక్కడే పెట్టి మిక్సీ ఆడుతుందన్నమాట. కరెక్ట్గా అది నాకు కళ్ళకి హైటు అంత ఉంటుంది అన్నమాట. నా ముఖానికి తిన్నంగా వచ్చేది. ఇంతవరకు మిక్సీ ఉంటే దానిపైన గిన్నె పెట్టేసరికి ఇంత హైటు. నేను ఇలా పట్టుకొని ఆడుతున్నాను, అనుకోకుండా ఒక్కసారి కప్పు తూలిపోయి నా కళ్ళల్లో 2 కళ్ళల్లో తూలిపోయింది. ఎంతసేపు అంటే అమ్మోయ్ బాబోయ్ అనుకుంటూ ఉండి ముఖం పట్టుకెళ్ళి బకెట్లో పెట్టేశాను, బకెట్ నీళ్ళలో. చాలా అంటే 2 గంటలు అయితే చాలా నరకం చూసాను అన్నమాట. అయితే ఇంకా కొద్దిగా ఉండిపోయింది. చూడండి మచ్చలో నాకైతే నచ్చలేదు. పెయింటింగ్ వేసి కూడా 3 years ఎక్కువ అయిపోతుంది. ఇంకేంచే ఓపిక అయితే లేదనమాట. ఎందుకంటే కంపెనీ మానేశాను కాబట్టి బడ్జెట్ అనేది చాలా లాస్గా ఉంది. అందుకని చెప్పేసి అయితే ఇంకా కొద్దిగా ఇలా అంటించేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎద్దుకోండి తీసుకొచ్చాను, కానీ అప్పుడు మోడల్ కాదనమాట. నేను తీసుకునేటప్పుడు చూసుకోలేదు. తొందరగా లేట్ అయిపోతుందని చెప్పేసి తీసుకున్నమాట. ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. అయితే అంటిస్తాను తీరిగ్గాన. ఇప్పుడైతే అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఖాళీ అయినప్పుడు అయితే అంటిస్తాను.